నా పేరు సంకారపు జయశ్రీ, స్టేట్ బీసీ మహిళా అధ్యక్షురాలను. అందరూ మా బీసీ సోదరులు అందరము కలిసి ఈరోజు గ్రీవెన్స్ డేలో మన కలెక్టర్ గారికి మా మెమరాండం ఇచ్చేదానికి ఇచ్చాము. కలెక్టర్ గారు చాలా సహృదయంతో తీసుకున్నారు. మా దగ్గర నుంచి మెమరాండం తీసుకొని కన్సర్న్డ్ సెక్రటరీకి నేను దీన్ని పంపుతున్నానమ్మా అని చెప్పి దాని మీద సిగ్నేచర్ కూడా చేశారు. సో మొట్టమొదట మమ్మల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్న కలెక్టర్ గారికి మీడియా ద్వారా మా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి ఈ మహిళా బిల్లు గురించి, ఈ 33% రిజర్వేషన్ గురించి ఈ రాష్ట్రంలోని అన్ని క్యాపిటల్ సిటీ కాకోకుండా చాలా ప్రముఖమైన సిటీస్లో కూడా, అన్ని సిటీస్లో కూడా మేము 33% రిజర్వేషన్ కోసము 1 డే నిరాహార దీక్షలు చేశాము, రిలే నిరాహార దీక్షలు చేశాము. జిల్లాల వ్యాప్తంగా హర్తాళ్ళు, ధర్నాలు కూడా చేశాము. ఆ తర్వాత మొన్న పార్లమెంటులో మన మోడీ గారు చాలా సంతోషంగా 33% రిజర్వేషన్ని అమలు చేయబోతున్నామని బిల్లుని పెట్టారు. పార్లమెంట్లో మన సభలో పెట్టేసరికి అపోజిట్ పార్టీ వాళ్ళు దానికి ఆమోదం తెలపకుండా వీగిపోయేటట్లు చేశారు. బహుశా ఇది 1996 నుంచి ఈ మహిళా బిల్లు ఈ విధమైన నిరసనకే లోనై బిల్లు వీగిపోతూ ఉంది. వీగిపోయేదానికి కారణాలు, అందులో బీసీల వాటా తెలియజేయకోకుండా ఓన్లీ మహిళా బిల్ అనేసరికి మరియు అగ్రవర్ణాల వారికే ప్రాముఖ్యత వచ్చి అగ్రవర్ణాల వారు మాత్రమే పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ రేపు పొద్దున కూర్చోబోతే, కలబడబోతే బీసీలు ఎవరు వాళ్ళకి ఎదురొడ్డి నిలబడి వాళ్ళ మీద గెలవగలుగుతారు అనేదాన్ని మేము అన్ని వర్గాల వారికి
అన్ని సభలలోనూ తెలియజేస్తున్నాము. మా నిరసనను తెలియజేస్తున్నాము, మా నిరాసక్తిని తెలియజేస్తున్నాము, మా ఆవేదనను కూడా తెలియజేస్తున్నాము. బీసీకి బీసీ నిలబడిందనుకో ఆర్థికంగా ఇద్దరు సరిసమానంగా సరితూగగలుగుతారు, ఒకరి మీద ఒకరు గెలవగలుగుతారు. కానీ మా వాళ్ళు ఇంకా ఓసీల మీద అగ్రవర్ణాల వారి మీద గెలిచి నిలబడగలిగినంత ఇంకా సత్తా ఏ విధంగా కూడా లేదు. ఆర్థికంగా లేదు, సామాజికంగా లేదు, ఏ విధంగా లేదు. కాబట్టే మేము పోరాడుతున్నాము. 1996 నుంచి ఆ రోజుల్లో ఉన్న లీడర్లు కూడా ఈ ఇష్యూలో పోరాడి ఈ బీసీలకు వాటా తెలియజేసిన తర్వాతనే ఈ బిల్లును అమలు చేయండి అని అప్పుడు చేసిన ఆ ఇదిలో కూడా ఆ వ్యతిరేక ఓట్లో కూడా ఇంకొకసారి వీగిపోయింది. ఈ బిల్లు అటకెక్కింది. బీసీల గురించి అడగడం మాత్రమే జరుగుతుంది. ఆ రోజు మొన్న కూడా ప్రతిపక్షాలు మాకు తెలిసినంతలో బీసీల వాటా తెలియజేయనందువల్లనే మేము దీన్ని బిల్లును పాస్ చేసేదానికి వ్యతిరేకం ఓటు వేశాము అని ప్రతిపక్షాలందరూ చెప్తున్నారు. మేమేమి మహిళలకు వ్యతిరేకం కాదు, మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, ప్రజాస్వామ్యంలో మేము కూడా స్వాగతిస్తున్నాము మహిళల్ని. కాబట్టి బీసీల వాటా తెలియజేసిన తర్వాత ఈ మహిళా బిల్లుని మీరు పెట్టండి అని చెప్పి అన్నారు. ఈ నేపథ్యంలో 30 సంవత్సరాల కళ మహిళలది. మాకు పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ పోగలిగే అవకాశం దొరుకుతుందని మొన్న మోడీ గారు ఇచ్చిన హామీతో మేము చాలా సంతోషపడినాము. ఎట్లయితేనేమి ఈ ఈ ప్రజాస్వామ్యంలో ఈ పురుషులతో సమానంగా ఉండే మహిళలకు రేపొద్దున పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ కూర్చోగలిగిన అవకాశం బిల్లు ద్వారా దొరుకుతుందని సంతోషపడ్డాము. కానీ ఆ బిల్లు అలా వీగిపోయింది. కానీ మొన్న మహానాడులో మన లోకేష్ గారు, నారా లోకేష్ గారు జాతీయ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, ఆయన ఒక మాట ఎంతో ఇదిగా హామీ ఇచ్చేశారు. నేను పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకోకుండా మా పార్టీ తరఫున 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వబోతున్నాను. తప్పక మేము మహిళలను ప్రోత్సహిస్తాము. ఎందుకంటే మా తాతగారి హయాం నుంచి మహిళలను ప్రోత్సహించడమే మా టీడీపీ పార్టీ ముఖ్య ధ్యేయము అని చెప్పారు. మన పెట్టిండే సభ అది. కాబట్టి మేము ఈ మీడియా ద్వారా అందరము, మా బీసీలందరము ముక్త కంఠంతో ఆయనకి హర్షాతిరేకాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎప్పుడూ రుణపడి ఉంటాము అంత మంచి మాట ఆయన ఇచ్చినందుకు. కాకపోతే అదే పార్టీనే, అదే జాతీయ అధ్యక్షుల్ని నారా లోకేష్ గారిని మేము అడుగుతున్నది ఏమంటే, ఇంకొకసారి మీరు సహృదయంతో మా బీసీలకు కూడా మా వాటా మాకు కేటాయించండి. అందులో 33%లో మా వాటా మాకు కేటాయిస్తే మీరు అన్ని విధాల ఈ మహిళా లోకానికి, మీరు మహిళా లోకం అంటే 60% అబోవ్ ఉన్న బీసీలు ఉన్నాము. మొత్తము మహిళా లోకం అంటే 60% అబోవ్, మిగతా అందరూ కలిసిన 30% ఉన్నారు. కాబట్టి ఆ 60% ఆమోదం కూడా మీకు కావాలంటే ఈ మహిళా బిల్లులో మీరు బీసీల వాటా తెలియజేసిన రోజే అందరూ ఏకకంఠంతో, ముక్త కంఠంతో మొత్తం మహిళా లోకమంతా పార్టీ పట్ల ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ పట్ల చాలా మేము ఇదిగా కృతజ్ఞతతో ఉంటామని తెలియజేస్తున్నామండి. ఈ పార్టీ ఒక పార్టీనే కాకుండా మిగతా పార్టీలు కూడా అన్నీ ఇదే విధంగా రేపు పార్లమెంటులో పార్టీ మళ్ళీ కూడా మోదీ గారు ఇది ప్రవేశపెడతారు, పాస్ అవుతుందంటున్నారు. అవుతుందో లేదో కానీ అన్ని పార్టీలు ఇప్పుడే ఈ విధంగానే మేము కూడా 33% ఇవ్వబోతున్నామని అందరూ ముక్త కంఠంతో చెప్పిండే రోజు పార్లమెంటులో బిల్లు పెట్టకోకుండా కూడా అన్ని పార్టీల ఆమోదంతో 33% అమలు అవుతుందని నేను భావిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన నా బీసీలకి, మా సోదరులకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొకసారి మా ఉన్న బీసీ ప్రజలకందరికీ మా సంతోషం. ఈ బిల్లు 33% బిల్లుని నారా లోకేష్ గారు ప్రవేశపెట్టినందుకు ఈ మీడియా ద్వారా మా బీసీ సోదరులందరికీ సంతోషము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ.
60% ప్రకారమే దామాసు ప్రకారమే 60% ఉన్న ప్రజలకి ఏ విధంగా వాళ్ళు ఇవ్వగలుగుతారో ఆ విధంగా విఘ్నులు ఎన్నో సంవత్సరాల నుంచి రాజ్యాంగంలో వాళ్ళు బాగా కొమ్ములు తీరిన వారు వాళ్ళంతా పార్టీ పరంగా వాళ్ళకి మేము చెప్పించాల్సిన అవసరం లేదు. 60% ఉన్న మమ్మల్ని ఒక దృష్టితో చూసి మాకు న్యాయసమ్మతంగా న్యాయబద్ధంగా మాకు రావాల్సిన వాటా 60% ప్రకారము ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ఇస్తే దాన్ని మేము శిరసావహిస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము.